హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, మనము మ్యారేజెస్ కానీ అకేషన్స్ కానీ వెళ్ళినప్పుడు పట్టు శారీస్ లాంటివి కట్టాలంటే మనకు చాలా పెద్ద టాస్క్ అండి. మ్యారేజెస్లో మాత్రము అందరూ హడావుడిగా రెడీ అవుతూ ఉంటారండి. మ్యారేజ్లో అందరూ హడావుడిగా రెడీ అవుతున్నప్పుడు మనము నాకు ఇలా కుచ్చులు పెట్టు, ఇలా పిన్ను పెట్టు అని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనమే ఎంతో ఈజీగా సింపుల్గా శారీ అనేది కట్టుకోవచ్చండి. సో అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇలా చక్కగా మనము ఫోల్డ్ చేసుకొని ముందు రోజే రెడీగా పెట్టేసుకుంటే టెంపుల్కైనా ఏదైనా మ్యారేజ్కైనా సింపుల్గా త్వరగా రెడీ అయ్యవచ్చండి. ఇది నా పట్టు శారీ అండి. ప్యారెట్ గ్రీను విత్ పింక్ బార్డరు, సిల్వర్ జెరీ వచ్చి ఉంటుందండి. శారీకి అయితే ఫస్ట్ మనం ఇలా 2 పిన్స్ అయితే రెడీగా పెట్టుకోవాలండి. సో ఈ 2 పిన్స్ ఏంటి అనుకుంటున్నారా? సో ఒక పిన్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనము పైట కొంగు ప్రిల్స్ స్టార్ట్ చేస్తాం కదండి. సో అక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలి. అలాగే కట్టు చెరుగు దగ్గర స్టార్టింగ్ శారీ దగ్గర 1 మీటర్ మైన క్లాత్ వదిలేసి మనం అక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలండి. అక్కడ నుండి మనము ప్లీట్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ పిన్నును మనము అలాగే పెట్టేసుకొని లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు అండి శారీ కట్టుకునేటప్పుడు. సో ఫస్ట్ మనము శారీని ఇలా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా సెట్ చేసుకొని తర్వాత మనము ప్లీట్స్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇక్కడ నేను పిన్ను చూపిస్తున్నానండి. సో అక్కడి నుంచి నేను ప్లీట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను శారీని ప్లీట్స్ ఎలా పెడితే అలా చక్కగా కూర్చుంటున్నాయండి. సో ఐరనింగ్ అయితే అవసరం లేదు. ఇమిటేషన్ పట్టు శారీ లాంటివి అయితే మాత్రము మనము ఇక్కడ ఐరన్ కూడా చేసుకోవచ్చండి. పైన ఒక క్లాత్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ వేసి మనము ఇక్కడ పైన కూడా ఐరన్ చేసుకుంటే మనం పెట్టిన ప్రిల్స్ అనేది అలాగే చక్కగా కూర్చుంటాయండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్లీట్స్ అన్ని పెట్టేసాం కదండి. ఇవన్నీ ఒక ఆర్డర్లో చక్కగా సరి చేసుకొని మనము ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. అది వచ్చేసి మనము బార్డర్ కింద సేఫ్టీ పిన్ పెట్టుకుంటే బెస్ట్ అండి. అలాగే సెకండ్ సైడ్ కూడా మనం ఇలా పిన్ను పెట్టేసుకోవాలండి. ఇక్కడ మనము ఆల్రెడీ శారీకి పెట్టుకున్న సెకండ్ పిన్ను ఉందండి. సో అక్కడి వరకు మనము పైట కొంగు మళ్ళీ ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలండి. సో సైజును బట్టి మన శారీ బార్డర్ను బట్టి ఎన్ని వేసుకుంటే అన్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే 5 ప్రిల్స్ అయితే వచ్చాయండి. సో వీటిని మనము కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. సో సేఫ్టీ పిన్ను పైకి కనిపించకుండా లోపల సైడ్కు పెట్టుకుంటే మనము శారీ కట్టుకున్న తర్వాత కూడా ఈ సేఫ్టీ పిన్ను అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చండి. సో ఫస్ట్ అయితే మనము ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉండడానికి ఎన్ని సేఫ్టీ పిన్స్ అవసరమైతే అన్ని పెట్టేసుకుందాము. సో ఈ విధంగా మనము ప్రిల్స్ అన్నీ సెట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోవాలి శారీకి. సో ఇక్కడ కూడా మనము ప్లీట్స్ పెట్టినప్పుడు ఐరనింగ్ చేసుకోవచ్చండి. కొంచెం కొంచెంగా ఐరన్ చేసుకొని మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే నా శారీకి అయితే నేను అలా హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు సెట్ అయిపోతున్నాయి. సో ఐరనింగ్ అయితే అవసరం పడలేదు. సో నేను డైరెక్ట్గా హ్యాండ్తో ప్రెస్ చేసి సేఫ్టీ పిన్ను పెట్టేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెము సెట్ చేసుకుంటూ మనము సేఫ్టీ పిన్ను లోపల పక్కకు పెట్టేసుకోవాలి. వీటిని మనము ఇలా ముందుగానే సెట్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చండి. కుచ్చుల దగ్గర పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇవి మాత్రం కంపల్సరీగా మనము సెట్ చేసి రెడీగా పెట్టుకుంటే ఈజీగా మనము 5 to 10 మినిట్స్లో శారీ అనేది కట్టుకోవచ్చండి. ఇలా మొత్తము మనము షోల్డర్ దగ్గర పిన్ను పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు ఇలా ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఆ పిన్నును మనము డైరెక్ట్గా శారీ కట్టుకున్నప్పుడు షోల్డర్కు బ్లౌజ్తో పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తము కట్టు చెరుగు దగ్గర అలాగే పైట కొంగు దగ్గర కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత సో ఆ పైట కొంగు కుచ్చుళ్ళు మనము ఇలా షోల్డర్ పైన వేసేసుకొని రిమైనింగ్ శారీస్ని మనము సెట్ చేసుకోవాలి.
శారీ మనము ప్రీ ఫోల్డింగ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా కట్టు చెరుగును నేను వీడియోలో చూపించినట్లుగా రివర్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దాన్ని ఆ కట్టు చెరుగును అలా మనము ఫోల్డ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు శారీ టోటల్గా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము అలా కట్టు చెరుగును బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఉన్న కుచ్చులను మనము అలాగే షోల్డర్ పైన వేసేసుకొని సో ఫోల్డింగ్స్ ఎలా సెట్ అవుతాయో అలాగే మనము వచ్చిన విధంగానే మనము సెట్ చేసుకోవాలండి శారీ. సో మనము చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుందండి. సో ఆ ఫోల్డింగ్స్ని బట్టి మనము శారీని అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకు పైట కొంగు మాత్రమే కుచ్చులు పెట్టుకుంటే శారీ అనేది చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. మనము కట్టు చెరుగు దగ్గర కూడా కుచ్చులు వేసుకోవడం వల్ల ఈ ఫోల్డింగ్స్ కొంచెము డిఫికల్ట్గా అనిపిస్తుంది. అయినా కూడా మనము చక్కగా సెట్ చేసుకోవచ్చు ముందు రోజే. నేనైతే ఎప్పుడైనా శారీ పట్టు శారీ వచ్చేసి పైట కొంగు దగ్గర మాత్రమే నేను రెడీగా పెట్టుకుంటానండి కుచ్చుళ్ళు వేసి సేఫ్టీ పిన్నుతో. సో రిమైనింగ్ అంతా నేను ఫోల్డింగ్ చేసుకోను. ఫైనలీ మన శారీ ప్రీ ఫోల్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మనము ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటే మ్యారేజెస్కి ఏ హడావిడి లేకుండా సింపుల్గా శారీ అనేది కట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి చూస్తుంటే మాత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ని హిట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.